ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తిని అరెస్టు చేసిన చెన్నూరు సిఐ బన్సీలాల్. నిందితుడు దొంగపిండి భాస్కర్పై పోక్సో చట్టం కేసు నమోదు. పోచమ్మ చెరువును, భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకుల ధర్నా. చెరువు కట్టకు గండి కొట్టిన కబ్జాదారులు పట్టించుకొని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. గోదావరి నది ఒడ్డున గౌతమేశ్వర ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. అధిక మాస పౌర్ణమి సందర్భంగా 44 జంటలతో సామూహిక. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ సమీపంలో గల బర్త్ రూట్ హాస్పిటల్స్లో డాక్టర్ గోలి శృతి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత సర్టిఫైడ్ మహిళా యోగా టీచర్ ద్వారా యోగా శిక్షణ ఇస్తారు. యోగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత యోగా శిక్షణ ప్రారంభించడం హర్షణీయమని, ప్రతి బుధవారం, శనివారం సాయంత్రం 5 గంటలకు గర్భిణీ స్త్రీలకు ఉచిత యోగా శిక్షణ ఇస్తారని, ఈ కార్యక్రమానికి గర్భిణీ స్త్రీలు అందరూ హాజరై వినియోగించుకోవాలని అన్నారు. నార్మల్ డెలివరీలకు యోగా శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. డాక్టర్ గోలి శృతి మాట్లాడుతూ హాస్పిటల్లో నార్మల్ పేషెంట్లకే కాకుండా ఇతర పేషెంట్లకు కూడా వారానికి 2 సార్లు సర్టిఫైడ్ యోగా మాస్టర్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్ మాదం శెట్టి సత్యనారాయణ, గోలి కృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే యోగా ఏదైతే గర్భిణీ స్త్రీలకు ఒక సర్టిఫైడ్ యోగా మాస్టర్తో ఇక్కడ ఫ్రీగా యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. నిజంగా చాలా అభినందనీయం ఇది. ఎందుకంటే చాలామంది సరైన అవేర్నెస్ లేక సిజేరియన్ ఈరోజు సిజేరియన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నిజంగా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లోకి వెళ్తే ఈరోజు యంగ్ జనరేషన్ అందరూ కూడా నార్మల్ డెలివరీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు.
ఎందుకంటే ఈ సహజ ప్రసవమే తల్లికి బిడ్డకి కూడా మంచి క్షేమం కాబట్టి దాన్నే ఎక్కువ మంది నార్మల్ డెలివరీని కష్టమైనా కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రెగ్నెంట్స్కి యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. అయితే మన మంచిర్యాలలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న టౌన్లలో మాత్రం సిజేరియన్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి ఎక్కువ మంది సిజేరియన్ ప్రిఫర్ చేస్తున్నారు. అది నిజంగా ఏదైనా సహజంగా భగవంతుడు ఇచ్చింది ఏదైనా కూడా అదే ఎవరికైనా కూడా మేలు చేస్తుంది. చాలామంది సి సెక్షన్ దాంతో కేవలం 2-2 పిల్లలకు మాత్రమే జన్మనిచ్చే అవకాశం వస్తుంది. అది అంటే ఏదైతే సహజంగా జరుగుతుందో అదే మంచిది. దాన్ని ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సహజ ప్రసవం జరిగే విధంగా ఇక్కడ గర్భిణీ స్త్రీలకు ఉచితంగా యోగా క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం అనేది నిజంగా మన మంచిర్యాలలో ఈ అవేర్నెస్ కల్పించడం అనేది శృతి గోలి గారిని నిజంగా అభినందించాలి. హాస్పిటల్లో మన మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ మంచిర్యాల జిల్లా, నూతనంగా ఏర్పడ్డ మంచిర్యాల కార్పొరేషన్ మరి యోగా ప్రెగ్నెన్సీ వాళ్ళకి యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం, ఆరోగ్యవంతమైన పిల్లల్ని జన్మనివ్వడానికి యోగా సెంటర్ పెట్టిన యాజమాన్యం శృతి కృష్ణ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకు అంటే మనం చాలా చూస్తున్నాం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే కొన్ని హాస్పిటల్లో ఈ యోగా సెంటర్స్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్కి యోగా సెంటర్స్ అనేవి ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఎవరికి రాని ఆలోచన, మహిళా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే సిజేరియన్ చేస్తేనే అసలు యాజమాన్యానికి ఎక్కువగా లాభం అనేది ఉంటుంది. వాళ్ళు బెనిఫిట్ పొందాలంటే మాత్రం సిజేరియన్ చేస్తేనే వారికి బెనిఫిట్ అనేది ఉంటుంది. కానీ ఆ రకంగా కాకుండా వారి హాస్పిటల్లో డెలివరీ అయిన వారి కుటుంబాలు ఎవరైనా కూడా ఆరోగ్యవంతమైన జీవితం గడపాలనే ఒక మంచి ఆలోచనతోని మరి యోగా సెంటర్ సర్టిఫైడ్ డాక్టర్ ద్వారా యోగా సెంటర్ పెట్టడం అనేది చాలా గర్వకారణం. మన మంచిర్యాలకే గర్వకారణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మేము విన్నపించేది ఏంటంటే, ప్రతి గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ రోజుల్లో సిజేరియన్ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత, ఇంతకుముందు డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు, వారికి అనారోగ్య సమస్యలు రావడం, పుట్టిన బేబీ కూడా కొంత అంటే ఏ రకంగా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండకపోవడం, వాళ్ళు చిన్ననాటి నుంచే పుట్టినరోజు నుంచే మెడిసిన్ అనేది వారికి ఇవ్వడం, దాని ద్వారా వారి జీవిత కాలం మొత్తం కూడా మెడిసిన్తోనే వాళ్ళు బతకడం అనేది చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఈ నార్మల్ డెలివరీ ద్వారా ఆ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ రకమైన ఇబ్బందులు అసలే ఉంటాయి. ఆ జన్మనిచ్చిన తల్లికి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా పుట్టిన బిడ్డల నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన బిడ్డలకు కూడా మరి మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు మరి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి ఒక మేయర్గా కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలు కావచ్చు, ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కావచ్చు, మంచిర్యాల జిల్లా ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా శృతి గోలి హాస్పిటల్లో ఉన్నటువంటి యోగా సెంటర్లో మీరు అద్భుతంగా ఇక్కడ యోగా వినియోగించుకొని బ్రహ్మాండంగా ఆరోగ్యవంతమైన పిల్లల్ని జన్మనిచ్చి మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో ఆరోగ్యవంతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను డాక్టర్ శృతి గోలి, బర్త్రూట్స్ హాస్పిటల్ మంచిర్యాల. నేను గైనకాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ని. ఈరోజు మన బర్త్రూట్స్ హాస్పిటల్లో యోగా హాల్ అనేది ఓపెనింగ్ చేశాము. ఈ యోగా హాల్ అందరు ప్రెగ్నెంట్ లేడీస్, ఫర్టిలిటీ పేషెంట్స్, పీసీఓడి పేషెంట్స్, ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్సిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ బెనిఫిట్ అవ్వాలన్న మంచి ఉద్దేశంతో ఓపెన్ చేశాము. ఈ సర్వీసెస్ వీక్లీ ట్వైస్, వెన్స్డే ఇంకా సాటర్డే, ఈ 2 days 5 to 6 ఈవినింగ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ మేడం వస్తున్నారు. మేడం ఇంకా నా గైడెన్స్లో ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మంచిర్యాల వాళ్ళందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో 16 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన తుంగపిండి భాస్కర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా చెన్నూరు సిఐ బన్సీలాల్ మాట్లాడుతూ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద చర్యలు చేపట్టి రిమాండ్కు తరలించారు. నిందితుడిపై గతంలో కూడా పోక్సో కేసు నమోదై ఉన్న నేపథ్యంలో అతనిపై రౌడీ షీట్ నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్ల పట్ల వేధింపులు, లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని సిఐ బన్సీలాల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తేదీ 27న గిర్రే కాలనీకి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. వాళ్ళ అమ్మాయి 16 సంవత్సరాల మైనర్ బాలిక 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి 26వ తారీఖు మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా ఈరోజు ఉదయం ఆ అమ్మాయి ఏదైతే 16 ఇయర్స్ మైనర్ బాలిక ఉందో ఆమె ఆచూకీ కనుగొనడం జరిగింది. కనుగొన్న తర్వాత ఆమె విచారిస్తే గత 2 నెలల నుండి చెన్నూరుకే చెందిన తుంగపెట్టి భాస్కర్ అనే వ్యక్తి, అతను ఏజ్ 26 సంవత్సరాలు. అతను గత 2 నెలలుగా అమ్మాయిని ప్రేమ పేరుతో ప్రేమిస్తున్నానని చెప్పి వెంటబడుతూ ఆమెను నమ్మించి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటారని చెప్పి నమ్మించాడు. ఆయన మాటలు నమ్మి, అమ్మాయి మైనర్ బాలిక, తన మాటలు నమ్మి అమ్మాయి మొన్న 26వ తేదీన ఆయన ఫోన్ చేసి ఇట్లా వెళ్ళి మంచిర్యాల వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఫోన్ చేసి చెప్పడంతో అమ్మాయి అతని మాటలు నమ్మి 26వ తేదీ మధ్యాహ్నం చెన్నూరు బస్ స్టాండ్కి వచ్చింది. అక్కడి నుంచి అతను అమ్మాయిని బస్సులో మంచిర్యాల తీసుకెళ్ళి ఇక్కడ ఐబీ చౌరస్తా సమీపం రామ్నగర్ ఏరియాలో ఒక రూమ్లో, ఇతను మండి నేషన్ అని చెప్పి హోటల్ ఉంటుంది ఐబీలోనే, దాంట్లో వర్కర్ చేస్తాడు ఇతను. వాళ్ళకి సంబంధించిన ఒక రెంట్కి తీసుకొని ఉంటున్న రూమ్లో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి 2 రోజులు అక్కడే అమ్మాయిని అక్కడ నుంచి రూమ్లో తనతో పాటు ఉంచుకొని ఇట్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పి తెలియగానే వెంటనే అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ బంధువులు నిన్నటి మండలంలో వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర దింపి నేను వెళ్ళిపోయాడు. అమ్మాయి ఈరోజు మార్నింగ్ హాస్పిటల్ తీసుకున్న తర్వాత ఇట్లా జరిగిందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా ఆ రోజు కిడ్నాప్ కేసు చేయడం జరిగింది, మైనర్ బాలిక కాబట్టి దాన్ని ఈరోజు ఆల్టర్ చేసాం, సెక్షన్ ఆల్టర్. కిడ్నాపింగ్తో పాటు అమ్మాయి మైనర్ బాలికని శారీరకంగా వాడుకున్నందుకు రేప్ కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పోక్సో యాక్ట్ కింద కూడా సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఈరోజు అతన్ని వాళ్ళ ఇంటి సమీపంలోనే అతన్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరచగా గౌరవ మేజిస్ట్రేట్ గారు అతన్ని జైలుకి 15 రోజులు రిమాండ్ నిమిత్తం జైలుకి పంపడం జరిగింది. ఈ తుంగపెట్టి భాస్కర్ అనే అతను గతంలో కూడా ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి వెంటపడుతున్నాను ఫిర్యాదు రావడం, ఇతనిపై గతంలో కూడా కేసు నమోదైంది పోక్సో యాక్ట్. ఈ 2వ కేసు ఇతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వంచి ఈ విధంగా మాయమాటలు చెప్పి శారీరకంగా విద్యాలను చూస్తే మాత్రం వాళ్ళపై ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం. కఠిన చర్యలు తీసుకోవడమే కాక వాళ్ళపై పీడీ యాక్ట్, రౌడీ షీట్లు కూడా నమోదు చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలోని గౌతమేశ్వర ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అధిక మాసం పురస్కరించుకొని 44 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా గౌతమేశ్వర ఆలయంలో నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు 16 నుండి 20 గంటలకు నిర్వహిస్తుండగా అధిక మాసం సందర్భంగా ఆదివారం రోజున 44 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అర్చకులు గడియారం బాలాజీ ఆధ్వర్యంలో ఆలయ ఫౌండర్ గోపగాని శ్రీదేవి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పడకంటి శ్రీనివాస్, కేశెట్టి వంశీకృష్ణ, నకెరి కొమ్ముల రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. అంతకు ముందు ఆలయ ప్రాంగణంలో అధిక మాసం పురస్కరించుకొని గోపూజ చేపట్టి 44 గంటలకు 33 తామర పూలతో సత్యనారాయణ స్వామికి పుష్పార్చన చేపట్టారు. ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్యక్రమంలో జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ కొల్లూరి బాలమోహన్,
క్యాబినెట్ సెక్రటరీ కేశెట్టి వంశీకృష్ణ, కోశాధికారి కొంకుమట్టి వెంకటేశ్వర్లు, వాసవి క్లబ్ అధ్యక్షులు వినిశెట్టి రాఘవేంద్ర, రాజేంద్ర ప్రసాద్, పడకంటి రజిత, ముక్త యామిని, ముక్త విశ్వాస్ తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు దేవాలయం అధిక మాసం సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన భక్తులందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. మరియు ఈరోజు విశిష్టమైన రోజు అధిక పౌర్ణమి. 42 నెలల నుంచి వాసవి క్లబ్ వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం మన మంచిర్యాలలో కొలువుదీరిన దేవాలయంలో నది తీరాన అత్యంత భక్తి శ్రద్ధలతో 42 మాసాలు ప్రతి నెల తప్పకుండా ఈ రోజు వరకు 42 పౌర్ణములు వాళ్ళు దీక్షతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఈ దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు ఈ పూజలు స్వామివారి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నారు. భక్తులందరికీ ఈరోజు చేసిన భక్తులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు. వారి కుటుంబాలకి స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలి. మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇది ఎంతో విశిష్టమైన దేవాలయము. ఇది యాత్రా క్షేత్రము. దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కంపౌండ్ దీనికి మనకు రాజగోపురము, కంపౌండ్, అధికారులు, నాయకులు వారు ఈ దేవాలయం పైన దృష్టి సాధించి ఈ దేవాలయాన్ని కూడా డెవలప్ చేయాలని మరి ఒకసారి వారికి విన్నపించుకుంటున్నాను. భక్తులందరికీ, అధికారులకు, నాయకులకు అందరికీ మరి ఒకసారి విన్నపించుకుంటున్నాను. ఇది మంచిర్యాలకే మనకు ఇదొక యాత్రా క్షేత్రం. నది తీరాన కొలువై ఉన్న సత్యదేవుడు మనకు గూడెంగుట్ట తర్వాత ఇక్కడ సత్యనారాయణ స్వామి మంచిర్యాలలో ఏకైక దేవాలయం ఇదే. కాబట్టి భక్తులందరూ ఈ దేవాలయాన్ని సహకరించాలి. దీన్ని డెవలప్ కోసం నాయకులు, అధికారులు అందరూ దృష్టి సాధించాలని మరి ఒకసారి ధన్యవాదాలు. వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఇది 42వ నెల. ప్రతి నెల పౌర్ణమికి 16, 18, 20 వీలైనంత మంది దంపతులతోటి సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నాం. మరి ఈ పవిత్ర పుణ్యక్షేత్రం గోదావరి తీరంలో ఉన్నటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయం ఈ అధిక మాసం సందర్భంగా ఈరోజు పుణ్య దంపతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు 44 జంటల చేత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరిగింది. దంపతులందరూ భక్తి శ్రద్ధలతో ఉదయం 8 గంటలకే దేవాలయానికి చేరుకున్నారు. మొట్టమొదట మనకు అన్ని దేవతలు కొలువైనటువంటి గోమాత గోపూజతోటి పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. తర్వాత సహస్ర కమలాలతోటి సహస్ర పుష్పార్చన, తర్వాత మన వ్రతాలు ప్రారంభమైనాయి. ఈ అవకాశాన్ని గత 42 నెలల నుంచి వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు మీకు సిటీ కేబుల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఇది పవిత్ర పుణ్యక్షేత్రం. మా మేడం గారు తెలియజేసినట్టు గూడెంగుట్ట తర్వాత అధిక సంఖ్యలో ఇక్కడ పాల్గొంటున్నారు. ప్రతి భక్తుడి అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుచున్నాం. గోదావరి తీరం ఉంది, ప్రతి భక్తుడు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా మా వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో మంచిర్యాల మొట్టమొదట సామూహికంగా షష్ఠపూర్తి మహోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. 60 సంవత్సరాలు నిండిన ప్రతి పుణ్య దంపతులు ఈ షష్ఠపూర్తి మహోత్సవ కార్యక్రమానికి అర్హులే. దీనికి ఎటువంటి తేడా లేదండి. 60 సంవత్సరాలు నిన్న ప్రతి పుణ్య దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించండి. ప్రతి పూజా కార్యక్రమంలో, ప్రతి సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా సిటీ కేబుల్ ద్వారా సమస్త మంచిర్యాల పట్టణ ప్రజానీకానికి తెలియజేసుకుంటాను.
మంచిర్యాల జిల్లాలోని 7 చెరువులను ఆక్రమణదారుల నుండి కాపాడాలంటూ ఈరోజు బీజేపీ నాయకులు సామాజికవేత్త తుల మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పోచమ్మ చెరువు కట్టపై ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధి కోసం అమృత్ పథకం కింద కోట్ల రూపాయల నిధులను కేటాయించినా అధికారులు మాత్రం నిధులను పక్కదారి పట్టిస్తూ కబ్జాదారుల చేతుల్లోకి కీలుబొమ్మల్లాగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచమ్మ చెరువు దాదాపు 65 ఎకరాల విస్తీర్ణం ఉండగా కబ్జాదారులు దాన్ని గండి కొడుతూ పూడికలు తీస్తున్నారని, సంబంధిత జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులు ఏమీ పట్టనట్లు బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోచమ్మ చెరువు చుట్టూ ఫెన్సింగ్ గాని దుర్భేద్యమైన కంచెను నిర్మించాలని, అలాగే పోచమ్మ చెరువులో చెత్త చెదరం మట్టి వేసి పూడ్చివేస్తున్న ఆక్రమణదారులను నియంత్రించి చెరువు భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు చెరువుల ఆక్రమణదారులపై దృష్టి సారించాలని, ప్రత్యేక శ్రద్ధ వహించి చెరువులను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొలిశెట్టి తిరుపతి, కాంతాల శ్రీనివాసరెడ్డి, మున్నారాజ్ సిసోడియా, పర్వతాల నర్సయ్య, కాశెట్టి నాగేశ్వరరావు, బోయిని హరికృష్ణ, చిట్యాల వెంకటేశ్వర్లు, బాణోతు దాస్య, సోమరాములు, గుండా సురేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచాల నడిబొడ్డిలో ఉన్నటువంటి పోచమ్మ చెరువు 64 ఎకరాలు 39 గుంటలు, దాదాపు 65 ఎకరాలు ఉన్నటువంటి స్థలాన్ని ఈ యొక్క ఈ చెరువుని కొంతమంది దుండగులు గత సంవత్సరం ఇదే సమయంలో చెరువు గండి కొడితే మేము ఆందోళన చేసిన తర్వాత, నిరసనలు ధర్నాలు చేసి కలెక్టర్ని దగ్గర మేము అడిగిన తర్వాత, ప్రశ్నించిన తర్వాత అప్పుడు మున్సిపల్ జేసీబీ వచ్చి ఆ పూర్తి చేసింది. తిరిగి సేమ్ టైంలో మళ్ళీ అదే ప్రాంతంలో మళ్ళీ ఒక గండి కొట్టిండ్రు. విపరీతంగా నీళ్లు, దాదాపుగా 15-20% వాటర్ ఇప్పటికి వెళ్ళిపోయింది. ఇది యథాతథంగా ఇట్లనే కొనసాగితే రేపటి వరకు సగం చెరువు కాలేటువంటి ప్రమాదం ఉన్నది. ఇది తెలుసుకొని మేము వెంటనే ఇక్కడికి వచ్చి ఇంజనీర్లను, ఇక్కడ డిఈ ఉంటుంది మహిళ, ఆ డిఈ గారికి మేము సంప్రదిస్తే వారు ఇక్కడ లేరు, అవుట్ ఆఫ్ ఆర్డర్. దరిద్రమైందంటే ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ ఉద్యోగులందరూ కూడా, ఉన్నతాధికారులందరూ కూడా, ఇంతకుముందు ఈ డీలు ఏఈలు చాలామంది ఇవాళ వరంగల్ నుంచి రైలు డబ్బాలలో వస్తారు, ఒక డబ్బా తెచ్చుకుంటారు, టిఫిన్ బాక్స్, దాంట్లో ఉన్నటువంటి భోజనం తింటారు, మళ్ళీ రైలు ఎప్పుడు వస్తాయని చూస్తారు, మళ్ళీ ఆ టిఫిన్ బాక్స్, ఆ డబ్బా, ఈ డబ్బాలకి వరంగల్ వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ లక్షల జీతాలు తీసుకొని మరి ఈ చెరువులను కాపాడాల్సినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా చెరువుల దగ్గర విజిట్ చేయడం కానీ, ఇవాళ చెరువు ఏ పరిస్థితిలో ఉన్నది, కబ్జాలకు గురవుతుందా, ఈ గండిలు కొట్టిందా, ఏది కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే ఇవాళ మేము ప్రజలుగా మేమే ఈ చెరువులను నిగరాన ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేమన్నా జీతభత్యాలు తీసుకుంటున్నామా? ఇది మా ఊరు కాబట్టి మా ఊర్లో చెరువులు వనరులను కాపాడుకునేటువంటి సామాజిక బాధ్యత ఉన్న పౌరులం కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీగా చెరువుల ప్రకృతిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము నిత్యము చెరువులని కాపాడుతున్నటువంటి పరిస్థితి. అయినా కూడా అధికారులు ఇవాళ సహకరిస్తలేరు. దురదృష్టం ఇవాళ ఈ చెరువు 65 ఎకరాల చెరువు సగంకి వచ్చింది. మరి దీని ఎక్స్టెంట్ మొత్తం కూడా కాపాడాల్సినటువంటి ఇంజనీర్లు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. కలెక్టర్ గారు కూతవేటు దూరంలోనే ఉంటుంది. వారికి అటుపక్క ఉన్నటువంటి నస్పూర్ చెరువు మొన్న కట్టదెంపి అందులోకి వెళ్ళి వందల లారీల మట్టి ఎత్తుకపోతే సోయి లేకుంటున్నది వాళ్ళ అధికార యంత్రాంగం. మొన్న కొత్త చెరువు వెనుక పక్క 5 ఎకరాలలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మట్టి పోసి రియల్ ఎస్టేట్కు అనుకూలంగా మార్చుకుంటే మొక్కుబడిగా పోయి వాళ్ళ ఇరిగేషన్ అధికారులు దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇవాళ మన ఇంట్లో ఒక చెంబో, ఒక ముంతో, ఒక బకెటో దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి దొంగోడు గోడ దొరికిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చేటువంటి మనము మరి వాళ్ళ ఎకరాలు ఇంత పెద్ద చెరువు ప్రజలకు సంబంధించింది, ఊరుకు సంబంధించింది, దీన్ని కబ్జాలకు గురి చేసి దీన్ని విధ్వంసం చేస్తే మరి వాళ్ళ పోలీస్ కంప్లైంట్లు ఇరిగేషన్ అధికారులు ఎందుకు చేస్తలేరు? ఈ రోజు వరకు కూడా ఈ ఒక మత్తడి పక్క కట్టను తెంపినటువంటి వాళ్ళ మీద ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు? వాళ్ళని అరెస్ట్ చేయమని ఎందుకు డిమాండ్ చేస్తలేదు? వాళ్ళది నస్పూర్ చెరువు కావచ్చు, రామన్ చెరువులో గతంలో కూడా మత్తడి తెంపితే లిటరల్గా మత్తడి కమిషనర్ తెంపితేనే మేము కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు ఆ రోజు కంప్లైంట్ పెట్టలేదు. మరి ఇదంతా ఏం నడుస్తుంది? మంచాలలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా స్మాష్ చేద్దామనే ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ అధికార యంత్రాంగం అంతా కూడా కొమ్ముగా వస్తూ ఉన్నదా? మరి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు లక్ష జీతాలు తీసుకొని ఈ చెరువులను కాపాడలేనప్పుడు వాళ్ళు ఎందుకు మరి ఇక్కడ ఉండటం? ప్రజలుగా మేమే దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత తీసుకుంటాం. కనీసం మాకన్నా అప్పచెప్పండి, మేమన్నా మాకు అధికారికంగా మాకు అప్పచెప్తే నిత్యం వీటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి అధికారులకు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మొన్న ప్రజలకు సంబంధించి 99 రోజుల ప్రోగ్రాంలు పెట్టుకొని
మేయరు కార్పొరేటర్లు కమిషనరు పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలు చేసుకొని ఊరంతా కూడా జేసీబీలు పెట్టి రోడ్లు క్లీన్ చేసే కార్యక్రమాన్ని చేసిండ్రు. రోడ్లు తీసుడు ప్లాట్లకు తీసుకొచ్చి తుమ్మ చెట్లు అవి నరికే కార్యక్రమం చేసిండ్రు. మరి వాళ్ళ జలాన్ని నీటిని కాపాడేటువంటి చెరువులు ఏవైతున్నాయో భూగర్భ జలాలు పెంచేటువంటి ఈ చెరువులను కాపాడే ప్రయత్నంలో మరి యొక్క యంత్రాంగం ఎందుకు విఫలమైంది? ఇవాళ మున్సిపల్ బాడీ ఎందుకు దీని మీద మాట్లాడతలేదు? ఈ గండిగొట్టి 20% నీళ్ళు పోయినా కూడా ఇవాళ మరి మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ మేయర్ కానీ వైస్ మేయర్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు డిప్యూటీ మేయర్ కానీ వీళ్ళు ఎందుకు వచ్చి ఇవాళ దీని మీద స్పందిస్తలేరు అనేది మాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే ఇవాళ ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మీకు లేదా? కాబట్టి దయచేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా దయచేసి ఈ రంచాల పట్టణంలో ఈ చెరువులను పెద్ద ఎత్తున కబ్జాలకు గురి చేసి చెరువు కట్టలను గండిగొట్టి మరీ చెరువులను స్మాష్ చేస్తున్నటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత పెద్దన్నగా తండ్రిగా ఈ ఊరుకు ఎమ్మెల్యే గారు మీరే దీని బాధ్యత తీసుకొని ఈ యొక్క చెరువులను ఎవరైతే కట్ చేసి మత్తెలను కట్ చేసి ఈ కట్టలను కట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టాలి. వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళని జైళ్ళలో పెట్టినప్పుడే ఇక్కడ నిజంగా పరిపాలన కొనసాగుతున్నట్టు ఇక్కడ అధికారులు పనిచేస్తున్నట్టు ప్రజాప్రతినిధులు కూడా నిజంగా ఈ చెరువులను కాపాడినట్టయితే నేను నిజంగా వారు ప్రజాప్రతినిధులు అనిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క చెరువు పునరుద్ధరణ చేపట్టాలి. కబ్జాల నుంచి పోచమ్మ చెరువును కాపాడాలి. భవిష్యత్తులో ఈ యొక్క చెరువులో మట్టి పోయడం కానీ ఇండ్లు కట్టడం కానీ చేస్తే ఊరుకోకుండా కఠినంగా వ్యవహరించినప్పుడే ఈ యొక్క చెరువు కాపాడబడుతుంది. ఆ దిశగా అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళన కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తాం. గుర్తు తెలియని వ్యక్తులు పోచమ్మ చెరువు కట్టకి గండి కొట్టడం జరిగింది. దీన్ని వెంటనే పూడ్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈ చెరువుని కబ్జాల నుంచి కాపాడాలి మరియు జనాన్ని పునరుద్ధరించాలని కోరడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణంలోని పురాతనమైన పోచమ్మ చెరువుని కొంతమంది కబ్జాదారులు గండికొట్టి వాటి నీళ్లను ఖాళీ చేసే ప్రయత్నం జరిగిందని తెలుసుకొని స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చెరువుని సందర్శించి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే మాసంలో గండి కొట్టి నీళ్లను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్లో మేము ధర్నా చేస్తే దానిని పూడ్చడం జరిగింది. మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఈ సంవత్సరం కూడా గండి కొట్టి దాన్ని చెరువును కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుంది. గతంలో కూడా ఎన్నో మార్లు ఈ చెరువు మీద భారతీయ జనతా పార్టీ అనేక పోరాటాలు చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే కబ్జా గురైన ఉన్నాయో వాటిని పరిరక్షించి భవిష్యత్తులో ఇటువంటి కబ్జాలు గురి కాకుండా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఈరోజు మేము ఫోన్ చేసినట్టయితే స్పందించకపోవడం ఇది విడ్డూరంగా ఉంది. వాళ్ళకి తెలిసే జరిగిందా లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏదైతే రాజకీయ నాయకులు అధికార అండదండలతో ఈరోజు చెరువుని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే కబ్జా గురైన చెరువు ఉన్నదో దాన్ని కాపాడి త్వరితగతిన వీటి బౌండరీస్ని ఏర్పాటు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మందమర్ ఏరియా RK1 సుభాష్ నగర్ 5వ వార్డులో ఈరోజు పోచమ్మ తల్లి టెంపుల్ మొదటి వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో డప్పు దరువులతో శివసత్తుల ఆట పాటలతో బోనాలను పోచమ్మ తల్లికి సమర్పించారు. గత సంవత్సరం సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో స్థాపించిన పోచమ్మ తల్లి మందిరం వద్ద సుభాష్ నగర్ ప్రాంత ప్రజలు మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ డాక్టర్ సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్ మిట్టపల్లి సరిత పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి వారి మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఐదవ వార్డు సంబంధించినటువంటి పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం పోచమ్మ తల్లిని విగ్రహ ప్రతిష్టాపన సింగరేణి యాజమాన్యం సహకారంతో సుభాష్ నగర్లో ఉన్నటువంటి పూర్వీకులు మనందరూ కూడా సహకరించి ఈ పోచమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు నిన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఈరోజు బోనాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కమిటీ తరఫున అభివందనాలు తెలియజేస్తూ మన పోచమ్మ తల్లి దీవెనలు మరి ప్రతి ఒక్కరి కుటుంబం మీద ఉండాలని చెప్పి అందరినీ చల్లగా చూడాలని చెప్పి మరి ఊరు బాగుండే విధంగా ఆ పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని చెప్పి
భక్తుల పాలిట కల్పవల్లిగా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల శివారులో గల శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయం విరజిల్లుతోందని పట్టణ ప్రముఖ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ కొనియాడారు. గురువారం నాడు ఆలయ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించిన స్వామివారి గిరి ప్రదర్శన మహోత్సవంలో ఆయన పాల్గొని భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. గత ఏడాది వైశాఖ పౌర్ణమి వంటి పర్వదినాన ప్రారంభమైన ఈ పవిత్ర గిరి ప్రదర్శన కార్యక్రమం భక్తుల విశేష ఆదరణలతో నేటికి 14వసారి విజయవంతంగా పూర్తయిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త పాదం శ్రీనివాస్, పల్లెర్ల మనోహర్, భూలక్ష్మి, చెన్న ప్రదీప్, రాజేందర్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా అధికారి ప్రతినిధి పూర్ణచంద్రరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పరిసర ప్రాంతాల నుండి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పౌర్ణమి సందర్భంగా లక్షణపేట పట్టణంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు పూర్ణచంద్రరావు గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, పట్టణ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి ఈ వెంకటేశ్వర్ల గుట్ట పైన గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్లగానే వారు స్పందించి మరి వచ్చే మంచి రోజులలో బ్రహ్మాండమైన ముహూర్తం చూసుకొని ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇట్టి ఆలయ నిర్మాణంలో మరి పట్టణము మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయగలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. వెంకటేశ్వర స్వామి, నారసింహ స్వామి స్వయంభంగా వెలిసిన మరి కాకలగుట్ట వెలిసిన స్వాములకు మరి శతకోటి వందనాలు తెలియజేస్తూ మరి 13 గిరి ప్రదక్షిణలు పూర్తి చేసుకొని 14వ గిరి ప్రదక్షిణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మరి ఇప్పుడే పూజా కార్యక్రమమై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి దీనికి గత 13 నెలలతో పూర్తి చేసుకొని 14వ దాంట్లో మరి ముఖ్యంగా దీనికి ఎండోమెంట్కి వెళ్ళి మరి ధర్మకర్తలు కూడా నియమితమయ్యారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి దీన్ని అందరం కలిసి ఇక్కడున్న భక్తజనము, పరిసర ప్రాంతాలు, ఇక్కడున్న లోకల్గా ప్రముఖులు అందరూ కలిసి మరి దీన్ని మనం కూడా మనవంతు కంట్రిబ్యూషన్ చేసుకొని పెద్దలు ప్రేమ్ సాగర్ గారి సహకారంతో మరి రాష్ట్ర ప్రభుత్వంతో మరి ఇక్కడ మంచి దేవాలయం నిర్మాణం జరగాలని, మరి నిర్మాణం జరిగి మరి మన ముఖ్యంగా ఇక్కడ పట్టణము, పరిసర గ్రామాలు మరి త్వరితగతిన అభివృద్ధి పథంలో పయనించాలని, మరి ఇందుకు భగవంతుని సహాయసహకారం ఉండాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించిన వ్యక్తిని అరెస్టు చేసిన చెన్నూరు సిఐ బన్సీలాల్. నిందితుడు దొంగపిండి భాస్కర్పై పోక్సో చట్టం కేసు నమోదు. పోచమ్మ చెరువును భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకుల ధర్నా. చెరువు కట్టకు గండి కొట్టిన కబ్జాదారులు పట్టించుకొని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. గోదావరి నది ఒడ్డున గౌతమేశ్వర ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. అధిక మాస పౌర్ణమి సందర్భంగా 44 జంటలతో సామూహిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.